మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్ట్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసి దుమ్ము దులిపాడు. మూడో రోజు పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్ను అద్భుతమైన సెంచరీతో ఆదుకుని తెలుగోడి సత్తా చూపించడమే కాకుండా ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి లైఫ్ స్టైల్ ను సర్చ్ చేస్తున్నారు నెటిజన్. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి ఎవరు? అతనికి క్రికెట్ పై ఎప్పుడు ఆసక్తి కలిగింది? తన ఆట కోసం తన తండ్రి చేసిన త్యాగం ఏంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నితీష్ రెడ్డికి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఆయన తండ్రి ముత్యాల్ రెడ్డి హిందుస్థాన్ జింక్ లో పనిచేసేవాడు. తన తండ్రి పనిచేసే కంపెనీ గ్రౌండ్లోనే రోజు క్రికెట్ ఆడేవాడు. అద్భుతమైన తన బ్యాటింగ్తో అందరినీ మెప్పించేవాడు. దీంతో తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను క్రికెట్ నే కెరియర్ గా ఎంచుకున్నాడు. విశాఖపట్నం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సాయంతో కడప ఎస్సీఏ అకాడమీలో చేరి మరింత రాటుదేలాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో తుంగలం తెలుగు బిడ్డ కాకి నితీష్ కుమార్ రెడ్డి ఈవేళ భారతదేశ క్రికెట్ని ఆదుకున్న పరిస్థితి చూసాం. మరి ఎన్నో కళలు కానీ తల్లిదండ్రులు క్రికెట్లో ప్రోత్సహిస్తే ఆ కన్న తల్లిదండ్రులు తనకు ఆశయాలని నిలబెట్టిన కుమారుడిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవాళ ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజు. అలాగే మా కుటుంబ సభ్యుడు అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడు కొడుకు అయినందుకు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు మెచ్చుకుంటున్న కాకి నితీష్ కుమార్ రెడ్డి తుంగలం వాసి అయినందుకు మా కుటుంబ సభ్యుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా క్రికెట్లో బాగా రాణించి భారతదేశానికి క్రికెట్ రంగంలో ఇంకా మంచి మంచి సేవలు అందించాలని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాం. రెడ్డి అనే వ్యక్తి మా మరిది గారు వాళ్ళ అబ్బాయి అండి. చిన్నప్పటి నుంచి వాడు ఆకతాయితనంగా ఆడుతుంటే వాడి ఇంట్రెస్ట్ ని చూసి మా మరిది గారు చాలా వాడికి ప్రోత్సహించారు. వాడి కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మాకు ఈ ప్రపంచవ్యాప్తంగా కలిగింది. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి చాలా లాంగ్ గా ప్రాక్టీస్ కోసమైనా ఆయన కృషి చేసేవారు. తల్లిదండ్రులు ఇద్దరు చాలా వరకు వాడి మీద హోప్స్ పెట్టుకొని చాలా వరకు సాక్రిఫైస్ చేశారు. వాడి పట్టుదల, వాడి శిక్షణ, ధైర్యాన్ని చూసి కూడా వాడిని ప్రోత్సహించారు. మా కుటుంబంలో ఒక మనిషి అవడానికి మాకు చాలా గర్వంగా ఉన్నది. వాడు ఇలాంటి మ్యాచ్లు ఎన్నో చేసి వాడు మంచి స్థాయిలో ఉండి మంచి పొజిషన్లో ఉండి మాకు ఇంతకింత మంచి పేరు ప్రత్యేకతలు తెస్తాడని మేము గర్విస్తున్నామండి. అయితే ముత్యాల్ రెడ్డిని ఉదయపూర్కు ట్రాన్స్ఫర్ అయింది. దీంతో తన కొడుకు కెరీర్ మధ్యలోనే ఆగిపోతుందని భావించిన ముత్యాల్ రెడ్డి తన ఉద్యోగాన్నే వదులుకున్నాడు. నిజానికి ఓ మధ్యతరగతి తండ్రి కొడుకు కోసం ఎంత త్యాగం చేయడం అనేది అంత చిన్న విషయమేమీ కాదు. తన కొడుకు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని గట్టిగా నమ్మడంతోనే ఆ తండ్రి తన జీవితాన్నే పక్కన పెట్టేశాడు. బంధువుల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా కొడుకు కెరీర్ కోసం ముత్యాల్ రెడ్డి కష్టపడుతూ వచ్చాడు. ఎట్టకేలకు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు నితీష్ రెడ్డి. తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోకుండా దృఢ సంకల్పంతో తన కెరీర్ను సాగించాడు. బంధువులు, స్నేహితుల నుంచి వ్యతిరేకత వచ్చినా ఇవేమీ పట్టించుకోకుండా తన జీవిత లక్ష్యాన్ని సాధించి తిరుగులేని సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్ము దులిపాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ కు 25 లక్షల నగదు అందజేయనున్నట్లు ప్రకటించింది. వెరీ ఫార్చునేట్ డే అండ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. K. Nitish Reddy, who is a player in Andhra Cricket Association. We are very happy to see that an Andhra boy picking up in a test format as well as international T20 format and as well as one-day internationals. On behalf of Andhra Cricket Association, a 25 lakhs rupees of prize money was being given to Nitish Reddy, and when he is back under the leadership of our Chandrababu Naidu garu, Andhra Cricket Association want to give this with the hands of Mr. Chandrababu Naidu to Nitish Reddy. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.